మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం అలా అసలుకే కాదు. అందరి ముఖ్యమంత్రిలా కాకుండా ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా చాలా తగ్గింపుగా ఉంటాడు ఇలాంటి విషయాల్లో. నిజంగా ఇలాంటి విషయాల్లో రేవంత్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక కవి చనిపోతే సందేశం మాత్రమే పంపించేటువంటి ఈ కాలంలో అందశ్రీ గారి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. స్వయంగా తానే పాడే మోసి అక్కడి వరకు తీసుకెళ్లారు ఆ పార్థివ దేహాన్ని. ఆ రోజు జరిగినటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో అన్ని కార్యక్రమాలు కూడా ఆయన అక్కడే ఉండడం జరిగింది. గతంలో మనం చూసినాం, గద్దరన్న చనిపోయినప్పుడు ఆ సమయంలో కూడా అన్నీ తానే. ఒకవైపు గద్దరన్న కూతురు కుమారుడు ఇద్దరు కూడా శోక సముద్రంలో మునిగిపోయారు. ఆ కుటుంబం అంతా కూడా పుట్టెడు దుఃఖంలో ఉన్నటువంటి నేపథ్యంలో అన్నీ తానై, ఒక కుటుంబ పెద్దగా అన్నీ తానై గద్దరన్న అంత్యక్రియలను మొత్తం కూడా చూసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. అప్పుడు ఇంకా ముఖ్యమంత్రి కాలేదు, ఎలక్షన్ మూమెంట్ వచ్చేటువంటి సమయంలోనే ఇదంతా కూడా. సో అప్పుడు అంటే పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నాడు, ముఖ్యమంత్రి కాలేదు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మనకు ఒక స్థాయి ఉంటుంది. సో ముఖ్యమంత్రి స్థాయిలో ఎవరైనా కవి కావచ్చు, పెద్ద పెద్ద ప్రముఖులు చనిపోతే ఒక సందేశం పెట్టినా కూడా అది వర్త్ ఉంటుంది, ఓకే స్పందించును అని చెప్పేసి. కానీ రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి కూడా డౌన్ టు ఎర్త్. అందుకే రేవంత్ రెడ్డిని ఇలాంటి విషయాల్లో చాలామంది అభిమానిస్తూ ఉంటారు. ఆయనకు అభిమానులు ఉన్నది ఇందుకే. ఇలాంటి విషయాల్లోనే రేవంత్ రెడ్డి గారికి చాలా అభిమానులు ఉంటారు. చాలా అంటే చాలా అభిమానులు, పార్టీలకు అతీతంగా ఆయనకు అభిమానిస్తూ ఉంటారు రేవంత్ రెడ్డి గారిని. ఎందుకంటే ఇలాంటి